మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని మనం ఇలా చూద్దాం. దైవజనుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. అయితే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి, మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. ప్రియులారా, ఎంత అద్భుతమైన ఆలోచన అండి. అన్ని పరిస్థితుల్లో సంతోషించగలిగినటువంటి కృప, పౌలు గారికి ఉన్నటువంటి గొప్ప కృప దేవుడు మనకు కూడా దయచేయును గాక. ప్రియులారా, ఇక్కడ మనం చదివిన వాక్యంలో గమనిస్తే ఈ ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికి దైవజనుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. దాదాపుగా ఒక 2 సంవత్సరాలు చెరసాల్లో, రోమా చెరసాల్లో బందీగా ఉన్నాడు. అయితే ఆ సమయంలోనండి పౌలు గారికి ఆ బంధకాలతో పాటు మరికొంత శ్రమ కలగచేయాలని, మరికొంత బాధ కలగచేయాలని లేనిపోయిన మాటలు చెబుతూ వక్ర బుద్ధితో, అసూయతో, ఆ మాట అన్నాడుగా, అసూయ చేత కలహబుద్ధి చేత గొడవలు పడాలనేటటువంటి ఆ మనస్తత్వంతో, బుద్ధితో, అసూయతో సువార్త ప్రకటిస్తున్నారట క్రీస్తుని. లేనిపోయిన అబద్ధాలని చెప్పి పౌలు గారి మీద అట్లా ఇట్లా అని చెప్పి పౌలు గారు చేసేది సరైనటువంటి సేవ కాదని, లేకపోతే సరైన సువార్త కాదంటూ, వీలైతే యూదా మతాన్ని పాటించాలి మనం అంటూ రకరకాలుగా సంఘాన్ని గలిబిలి చేసే క్రమంలో లేనిపోయినవన్నీ కూడా మాట్లాడుతూ, ఇంకా పౌలు గారికి ఈ విషయం తెలిసి ఇంకా బాధ కలగాలని అసూయతో కలహబుద్ధితో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఏమంటే నిజంగా అట్ట కూడా ఉంటారా? ప్రభువుని ప్రకటించేవారు రకరకాల బుద్ధితో ఉంటారంటారా? అందరూ మంచి బుద్ధితో ఎందుకు ఉంటారండి? రకరకాల మనస్తత్వాలతో, పోటీ తత్వాలతో, ఇంకొక రకమైన మనస్తత్వంతో అలా కూడా ప్రకటించేవారు ఉన్నారు. ఆ మాట అన్నాడు, వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవలనే తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక, అంటే మంచి మనసు కాదు అది, కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. బాబోయ్, కక్షతో, ప్రేమతో కాదు, కక్షతో ప్రకటిస్తున్నారంట క్రీస్తుని. ఎంత ఆశ్చర్యం అండి. వీరైతే మరికొంతమంది ఉన్నారు, వారేం చేస్తున్నారంటే మంచి బుద్ధితో సువార్త ప్రకటిస్తున్నారట. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. మంచి బుద్ధితో అన్నాడు 17వ వచనంలో, తిరిగి ప్రేమతో అంటున్నాడు ఆ 17వ వచనం ముగింపులో, ప్రేమతో ప్రకటిస్తున్నారు. అంటే మంచి బుద్ధితో, ప్రేమతో ప్రకటించేవారు కూడా ఉన్నారు. నేను ఒక మాట ఇక్కడ ఆగి అడుగుతాను, క్రీస్తుని ప్రకటించే నీవు ఎవరు? మంచి బుద్ధి, ప్రేమ కలిగి ప్రకటిస్తున్నావా? కక్షతో, అసూయతో, కలహబుద్ధితో ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆగి ఆలోచించండి. ఇలా 2 రకాల ప్రజలు ఉన్నారు. పౌలు గారు సువార్త పక్షంగా వాదించడానికి నియమింపబడి ఉన్న వ్యక్తి అని మంచి బుద్ధితో సువార్త ప్రకటించేవారు ఉన్నారు. వారేమో కక్షతో ప్రకటిస్తూ పౌలు గారికి మరికొంత బాధ కలగ చేయాలని చూశారు. అయితే పౌలు గారు అలా కక్షతో, అసూయతో ప్రకటించే వారిని గూర్చి అన్న అమూల్యమైన మాట ఏంటంటే, అయిననేమి, వారు ఎట్ట ప్రకటిస్తే నాకెందుకు, మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ
ఎట్లన్నా కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. ఎట్లాగైనా ప్రభువేగా ప్రకటింపబడుతున్నాడు, క్రీస్తే ప్రకటింపబడుతున్నాడు ఎట్లాగైనా. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకి సంతోషిస్తాను. వారు నాకు బాధ కలగ చేయాలనుకున్నారు కదా, అయినా నేను సంతోషిస్తాను. నాకు బాధ కలగ చేయాలి అన్న ఉద్దేశంతోనైనా క్రీస్తునే ప్రకటిస్తున్నారుగా, ప్రభువునే ప్రకటిస్తున్నారుగా. వారు కలగ చేయనివ్వండి, అయినా ప్రభువుని ప్రకటిస్తున్నారుగా. నేను సంతోషిస్తున్నాను, ఇక ముందు కూడా సంతోషిస్తాను అన్నాడు. ప్రిబిట్, ఇక్కడ నేను ఒక మాట అడుగుతా దైవజనుడిగా, నీకెవరైనా బాధ కలిగిస్తూ ఉంటే ఏ విషయంలోనైనా నువ్వు సంతోషించగలవా? ఇది కదా క్రైస్తవ జీవితం అంటే, ఇది కదా అమూల్యమైన భక్తి అంటే. మనకేదో బాధ కలిగిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ఇంకేదో ఎక్కువ బాధ కలిగించాలన్న ఉద్దేశమో, లేకపోతే మనం అనవసరంగా నలిగిపోవటమో ఇవేమి చేయకూడదు. ప్రతిదీ ప్రభు చిత్తం. పౌలు గారికి రోమా 8:28 బాగా జ్ఞాపకంలో ఉన్నట్టుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము ఆయన సమకూడి జరిగిస్తున్నాడు దేవుడు. అంతేనండి, ఏది జరిగినా మన మేలుకే. పౌలు గారికి బాగా తెలిసింది. వారు ఏ విధం చేతనైనా నాకు శ్రమ కలిగించాలని కక్షతో ప్రకటించిన, అసూయతో కలహబుద్ధితో చేసిన నాకు సంతోషమే. ఎందుకు నాకు సంతోషం అంటే, అలాగైనా ప్రభు ప్రకటించబడుతున్నాడుగా. నేను సంతోషిస్తున్నాను, ఇక ముందుకి సంతోషిస్తాను. ప్రియబిడ్డ, నీ జీవితంలో ఎవరేది చేస్తున్నా దేవుని అనుమతి లేకుండా ఎవరు మన జీవితాలు ఏం చేయలేరు కనుక నువ్వు సంతోషంగా ఉండు, ఆనందించు. వారు తలపెట్టే కీడు కూడా నీకు మేలుగానే దేవుడు మారుస్తాడు. ఎలాగైతే ఏమి, నీకే పోటీ తత్వంతో ఉంటే ఏమి, ఎలా బాధ కలిగిస్తే ఏమి, జరగనివ్వండి. అది కూడా ఒకవేళ మంచిదైతే సంతోషిద్దాం. మనం మాత్రం ఎక్కువ బాధ తీసుకోవద్దు, హృదయానికి ఎక్కువ పెయిన్ తీసుకోవద్దు. దేవుడే చూసుకుంటాడు, ఆయన సమస్తము మేలు కొరకు సమకూడి జరిగిస్తాడంటూ కష్టంలో, శ్రమలో, మరి ఇరుకుల్లో, అవమానాల్లో కూడా ఆనందంగా ఉండి, నా దేవుని చిత్తం లేకుండా జరగదు కదా అని సంతోషంగా ఉండి మనం ముందుకు వెళ్దాం. జైల్లో ఉండి బయట ఉన్న వారు శ్రమ పెడుతుంటే కూడా నేను ఆనందిస్తాను అని పౌలు గారు అనగలిగాడంటే ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. ఎంత బంధకాల్లో, ఇబ్బందుల్లో నలిగిపోతూ సూటిపోటి మాటలతో ఎవరో నీకు శ్రమ కలగజేస్తున్న వాతావరణంలో, ఏ సిచ్యువేషన్లోనైనా నువ్వు ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. శ్రమను దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన ఈ సందేశం మా అందరికీ దీవెనగా మార్చయ్యా. దైవజనుడైన పౌలు గారు శ్రమలో ఎలా ఆనందించాడో మేము చూస్తున్నాం కదా. ఆయనకి శ్రమ కలగ చేయాలని వీళ్ళు తలపెట్టినా దైవజనుడు మాత్రం ఆనందంగానే ఉన్నాడు. మా జీవితంలో ఎవరు మాకు శ్రమ కలగ చేయాలనుకున్నా, ఎవరు మాకు ఇబ్బంది కలగ చేయాలనుకున్నా, ఎవరు మాకు ఎలాంటి కష్టాన్ని కలగ చేయాలి అనుకున్నా, అందులో కూడా మేలే ఉంటుంది. మీరేది చేసినా మేలే. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, కొనియాడుతున్నాను. ఆ సత్యాన్ని ప్రజలు కూడా గ్రహించి మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయానికి ఈ మాట ఆదరణగా, దీవెనగా మారి వారందరూ తెప్పరిల్లి వారికి కలుగుతున్న ప్రతి శ్రమ ఎవ్వరు కలిగించినా అది నా దేవుడు నాకు మేలు కొరకే కలిగిస్తున్నాడు అంటూ మిమ్మల్ని స్తుతించే కృపతో నింపండి. తద్వారా మేలు చేయండి, శ్రమలో ఆనందించే భాగ్యం ఇవ్వండి. యేసు ప్రభువారి శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో.